వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరపు నిధులతో మిగతా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన. ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ రామాలయం వద్ద రోడ్డు ప్రమాదం. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, పాదచారుడికి తీవ్ర గాయాలు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 10 లక్షల రూపాయల విలువైన ఈ సీసీ రోడ్డును తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేసి ప్రారంభించినట్లు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాజీపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డికి ఆ గ్రామ సర్పంచి మహంకాళి స్వప్న సిద్ధు యాదవ్ తన పాలక మండలితో కలిసి స్వాగతం పలికారు. కొబ్బరికాయ కొట్టి ప్రాతిపాదికన పనిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డికి సర్పంచ్ స్వప్న సిద్ధు యాదవ్ గ్రామ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం సిడిపిలో సీసీ నిర్మాణానికి నిధులు కేటాయించారని, సర్పంచ్ తెలియజేసిన సమస్యలను వచ్చే ఆర్థిక సంవత్సరపు నిధులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. చాలా మంది వచ్చి లక్షల మంది ఇంజక్షన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లు, కట్టెల మోపుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయలు పెంచిందంటూ ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు. ఈ యొక్క సిలిండర్ కానీ, కమర్షియల్ సిలిండర్ కానీ ధరలు 400 రూపాయలు ఉంటే దాని వల్ల 1160 రూపాయలు చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి మోడీ గారు ఆలోచన లేదు. మొన్న ఎలక్షన్లలో 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నప్పుడు 50 రూపాయలు తిప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పద్ధతిలో మరి మోడీ గారి ప్రభుత్వం మరి ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా వంట చేసుకునే వాళ్లకు సిలిండర్ ధర ఇంత పెరగడంతో నెలకు 2000 నుంచి 3000 రూపాయలు భారం పడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అందుకే ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మహిళలందరూ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మరి ఇవాళ మోడీ గారు ఎట్టి పరిస్థితిలో ఈ ధర్నాలో చేసినటువంటి ఈ యొక్క సిలిండర్ ధరను పెంచడం, దాన్ని పెంచే వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ రామాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అదుపు తప్పి ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లో తేలుతూ 20 అడుగుల దూరంలో రోడ్డుపై పడిపోయాడు. అనంతరం అదే వేగంతో వెళ్లిన కారు స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. నాగరంలో నివసించే జయకుమార్ నాగోలులోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగి. నాగోల్లోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో మహిళ, అతని వెంట గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించినట్టు సమాచారం. బాధితుడు జయకుమార్ ప్రాణాపాయం తప్పినట్లు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, దీనిపై సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు అత్యధికంగా ధరలు పెంచేశారని, దీనిపై పరిశ్రమలు ప్రతినిధులే విద్యుత్ బిల్లులు కట్టలేక గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు రాయితీలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, పరిశ్రమల స్థాపన కోసం పక్క రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా తగిన దృష్టి సారించాలన్నారు. బీజేపీతో ఒప్పందంలో ఉన్నా కదా, మెట్రోకి బడ్జెట్ 4 సంవత్సరాలు పెట్టి 4 బడ్జెట్లే కదా, ఒక్క బడ్జెట్ అయినా మెట్రో ప్రాజెక్ట్ తీసుకొచ్చేవారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ₹100 పెట్టినట్టు ఉంది మెట్రో ప్రాజెక్ట్కి. ₹100 గుర్తు, ₹100 తెలియదు, ₹1,00,000 ఆ పిల్లర కూడా రాదు ₹1,00,000. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. ఇవేం మాట్లాడతావా? రూమ్లోకి వెళ్ళి కాల్ తీసుకొచ్చేస్తాను తప్పించి ఏం మాట్లాడతావు ప్రధానమంత్రితో? 16 సార్లు వెళ్ళావు ఢిల్లీ, గదిలో 20 నిమిషాలు ఉన్నావు, ఇద్దరు గదిలో ఉంటారట. లోపలికి వెళ్ళి కాల్ తీసుకెళ్తాను. మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తాను? ₹1 కావు. ఇవాళ విశాఖపట్నంలో పెద్ద హంగామా చేస్తావు. ఇవాళ మరొకటి మెట్టెక్ జోన్ విశాఖపట్నం, దేశంలో మొట్టమొదటి మెట్టెక్ జోన్ విశాఖపట్నం వస్తే అది కూడా పోయింది. ఏంటి కర్మ? మరి నువ్వు ఉత్తరాంధ్ర ద్రోహి అనాలా? కాదు ఆంధ్రప్రదేశ్ ద్రోహి వైఎస్ జగన్ అనాలా? అది మన జనమే తేల్చుకోవాలి. మరి ఇంకా మనం చెప్తాం. ఉత్తరాంధ్రకి నష్టం జరిగింది, అదే ఉత్తరాంధ్ర ద్రోహి అంటాను నేను. ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది, ఆంధ్ర రాష్ట్రం ద్రోహి అంటున్నాం. తప్పేంటి దీంట్లో? అది పౌరుడు కానీ మాట్లాడే హక్కులేదే నాకు. మళ్ళీ కేసు పెడతావా? బుడికి 14 కేసులు పెట్టావు, ఇప్పుడు పెడతావు. ఇవన్నీ అదానీ డేటా సెంటర్ 1,00,000 ఉద్యోగాలు రాకుండా చేశాడండి. అక్కడంతా ఖాళీ. దాంట్లోనే 30 ఎకరాలు రాశారు మొన్న. దానికి ల్యాండ్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో 30 ఎకరాలు తీసేసి అపార్ట్మెంట్లు వేసి అమ్మేస్తున్నారండి విశాఖపట్నంలో. మరి విశాఖపట్నం మేధావులు ఎవరో మాట్లాడుతుంది. పుట్టప్పుడు తెగరెచ్చిపోతారు. మా విశాఖపట్నం ఉత్తరాంధ్ర అన్యాయం జరిగిపోయింది, ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిపోయింది అంటారు మన నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ. మరి దాంట్లో 30 ఎకరాలు పక్కకి లాగేసి ఫ్లాట్లు వేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే ఎవరు మాట్లాడరండి? అప్పుడు ఉత్తరాంధ్ర కనపడలేదండి వీళ్ళకి. ఇవన్నీ మాట్లాడితే తప్పు అండి. ఈ వాస్తవాలు కదా జగన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించవలసి ఉంది. ఖాళీలు సాఫ్ట్వేర్ విలేజ్, మినియం టవర్, రుషికొండ హిల్ ఐటీ టవర్ సాఫ్ట్వేర్ విలేజ్ని నిర్వీర్యం చేసేసారండి. ఎంతమందికి ఉద్యోగులు వచ్చారండి గారు. అన్నీ కట్టారండి. కట్టిన దాంట్లో 80% ఖాళీగా ఉందండి అప్పటి నుంచి. ఇది ఖాళీ ఉంచో. నీ రాబోయే 1 year కూడా రాయించుకుంటారు. కాంపిటీషన్ బిల్డింగ్ మీద రాసేసుకుంటారా? సజ్జల రామకృష్ణ గారికి ఒక బిల్డింగు, నీకో బిల్డింగు, భారతమ్మ గారికి ఒక బిల్డింగు.
ఏంటి ఇక నాయకులు కొనుక్కొని మొక్కలు బిల్డింగ్లు ఇల్లు దిగుతారు, చిన్న చిన్న మొక్కలు ఇల్లు ఇస్తారు. ఇది వాస్తవం కదా. తమ్ముడి పెళ్లి పత్రికలు పంచేందుకు ఓ అన్న వినూత్నంగా ఆలోచించాడు. ట్రెండ్ సెట్ చేస్తూ లగ్న పత్రికల పంపిణీకి ఏకంగా హెలికాప్టర్ బుక్ చేశాడు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి హెలికాప్టర్లో వెళ్లి ముంబైలో ఉన్న బంధువులకు లగ్న పత్రికలు అందజేశాడు. హైదరాబాద్ ఖైరతాబాద్ కు చెందిన వ్యాపారి మధు యాదవ్ దూద్వాల పేరుతో డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ నెల 9న అతడి తమ్ముడు చందు యాదవ్ పెళ్లి నిశ్చయం కాగా బంధువులకు పెళ్లి పత్రికలు పంపిణీ చేయడం ప్రారంభించాడు. నగరంలోని బంధుమిత్రులందరికీ స్వయంగా వెళ్లి పత్రికలు అందజేశాడు. అయితే మధు యాదవ్ కు ముంబైలోనూ బంధువులున్నారు. వారికి కూడా స్వయంగా వెళ్లి తమ్ముడు పెళ్లి పత్రికలు అందజేయాలనుకున్నాడు. అందుకు వినూత్నంగా ఆలోచించాడు. విమానంలోనూ ట్రైన్లోనూ వెళ్లకుండా పెళ్లి పత్రికలు పంచేందుకు ఏకంగా ఓ హెలికాప్టర్ నే బుక్ చేశాడు. హెలికాప్టర్లో ముంబైకి వెళ్లి బంధువులకు తమ్ముడి లగ్న పత్రికను అందజేశాడు. హెలికాప్టర్ బుక్ చేసి తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు మధు యాదవ్. ఇక పెళ్లి పత్రికలే హెలికాప్టర్లో పంపిణీ చేస్తే పెళ్లికి ఏ రేంజ్ లో ఏర్పాట్లు చేశాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఎంజే మార్కెట్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. గోషామహల్ నియోజకవర్గం నాయకుడు గడ్డం ఆశీష్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు నల్ల బెలూన్లు, ఖాళీ సిలిండర్లు, ఒంటెలతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై కట్టెల పొయ్యితో వంట వార్పు చేసి మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీ మన మధ్యన ఉంటే వేరే ఉంటుండే. అయితే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మా అక్క చెల్లెల ఆడపడుచులు వినాలమ్మా. ఎందుకంటే గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే ఇక బియ్యం, ఉప్పు, చింతపండు, నూనె, ఆటో ఖర్చులు, అన్ని ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే ఒక గ్యాస్ ధరతోనే ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. 2014లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్, మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ లో 410 రూపాయల గ్యాస్ ధర ఉంటే నరేంద్ర మోడీ గారు ఓటు ఎన్నిక పోయినప్పుడు ఆ గ్యాస్ కు దండం పెట్టుకోమని చెప్పింది. బాగా పెరిగింది, ఆ గ్యాస్ కు దండం పెట్టిపోయి ఓటు వేయండి అని చెప్పింది. పెద్ద మహాత్ముడు, చాలా ఘనకార్యం చేస్తాడు, ఈ దేశాన్ని మన అందరినీ ఉద్ధరిస్తాడని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఈయన వచ్చిన తర్వాత 2014లో వారు వచ్చారు. కానీ వారు పెంచినటువంటి బ్రేక్ తీసుకున్నాం. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు పడతారు? వాడండి చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన శక్తివంతమైన ఆయుర్వేద క్యాప్సూల్స్ AR+. మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి AR+ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. భరించలేను మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పి, విసిగిపోయాను అనుకోండి. అసలు భరించలేక నానా అవస్థలు పడ్డాను. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎంతోమంది మందులు ఇచ్చారు, అవన్నీ తిన్నాను. మందులు టానిక్లు ఇచ్చారు, అవి వేసుకున్నాను. ఏమీ రిజల్ట్ లేదండి. అనుకోకుండా ఒకరోజు మా అక్కయ్య కూతురు మా ఇంటికి వచ్చింది. అదేంటి పెద్దమ్మా ఇంత బాధపడుతున్నావు? AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడావా అని అడిగింది. AR+
మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాల మందులు వాడి విసిగిపోయి ఉన్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా రెడీ అవుతున్నారా? ఒక్కసారి AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. నడవలేని పరిస్థితిలో ఉన్న నాకు అది తగ్గిపోతుంది అన్న మాటే ఎంతో ఊరటనిచ్చిందండి. ఆ మాటలు వాడటం మొదలుపెట్టాను. 15 రోజులు వాడానో లేదో అసలు మా నొప్పులన్నీ మటుమాయం. కోర్సు మొత్తం పూర్తయ్యేసరికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరిపాదాల నొప్పులు, అన్ని రకాల నొప్పులు తగ్గిపోయాయి. నేను ఇప్పుడు హ్యాపీగా నా పనులన్నీ నేనే చేసుకోగలుగుతున్నాను. చక్కగా మెట్లు ఎక్కుతున్నాను, బట్టలు ఆరేసుకొని తీసుకొస్తుంటున్నాను, నా బట్టలన్నీ నేనే ఉతుక్కుంటున్నాను, మొక్కలకు నీళ్లు పోసుకుంటున్నాను, వంట చేసుకుంటున్నాను, అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నాను. ఇదంతా AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ మహిమేంటి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్. సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు మా పెయిన్ గార్డ్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR+ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. నేను ఒక ఆఫీస్లో పిఏగా వర్క్ చేస్తున్నానండి. బాస్ పిలిచినప్పుడల్లా వెళ్ళడం, రావడం, ఆయన చెప్పిన వర్క్ రాసుకోవడం, అటు ఇటు తిరిగి ఉరుకులు పరుకులు చేసే ఉద్యోగం కదండి. అలాంటి టైంలో నాకు బాగా మొక్కల నొప్పులు, నడుము నొప్పులు బాగా వచ్చేసింది. అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలో నేను చాలా హాస్పిటల్ చూపించుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా తేల్చి చెప్పింది ఏంటంటే వాళ్ళు మోకాల్లో గుజ్జు అరిగిపోయిందమ్మా, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు. ఇంత చిన్న వయసులో ఆపరేషన్ అయితే చాలా కష్టం కదండి, చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. మెడిసిన్ చాలా వాడానండి, నాకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు వాటి వల్ల. అలాంటి టైంలో నేను టీవీలో ఒక యాప్ చూశానండి. అరిగిపోయిన మోకాళ్ళు గుజ్జు పెడుతుంది వాడితే అని చెప్పి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి నేను ఒక యాడ్ చూసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేను ఒక కోర్సు తెప్పించుకొని వాడాను. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. AR+ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక్కసారి AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. ఈ క్యాప్సూల్స్ వల్ల నాకు మోకాళ్ళలో గుజ్జు పెరిగి పెయిన్స్ అయితే బాగా కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో పని, బయట పని, మార్కెట్ పని, అటు ఆఫీస్ పని అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా ఎవరైనా హాస్పిటల్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేయాలి అని ఎవరైనా అనుంటే డాక్టర్స్ చివరి ప్రయత్నంగా ఒకసారి వాడి చూడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్. సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. AR+ ఆయుర్వేద క్యాప్సూల్స్. భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR+ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. నేను బిజినెస్ చేస్తుంటానండి. నా బిజినెస్లో భాగంగా నేను చాలా లాంగ్ టూర్లు, చాలా దూర ప్రయాణాలు కార్లలో తిరుగుతూ ఉంటాను. అదే మాదిరిగా సిటీలో కూడా, ట్రాఫిక్లో కూడా చాలా తిరుగుతూనే ఉంటాను. కానీ నేను ఈ ట్రాఫిక్లో తిరగటం వల్ల, ఈ కార్లో ఎక్కువ టైం కార్లలో ప్రయాణం చేయడం వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు, తర్వాత వెన్ను నొప్పి కూడా ఈ మధ్య ప్రారంభమైంది. సో ఈ నొప్పుల వల్ల నేను డ్రైవింగ్ చేయలేకపోయేవాడిని. చాలా ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు పడేవాడిని. కారులో కూర్చోవాలంటేనే, కాళ్ళు కొంచెం ముందుకు చాపాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ తప్పదు. ఈ బిజినెస్లో భాగంగా నేను బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకోవాలి. చూసుకోకపోతే ఫ్యామిలీ గడవాలి, ఫ్యామిలీ గడవకపోతే ఇబ్బంది పడతారు. అందుకని ఎలాగైనా సరే మొండితనంగా కూడా నేను అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఈ మధ్య నా బాడీ, నా శరీరం, నా కాళ్ళు సహకరించట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి అనేసి డాక్టర్స్ నన్ను రెఫర్ చేశారు.
ఏం చేయలేదు తెలియక నాలో నేను చాలా మదన పడుతూ ఉండేవాడిని. ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. AR ప్లస్ మోకాలలో గుజ్జు అరిగిపోయి నరకం చూపిస్తున్న నొప్పుల నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక్కసారి AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. అది వాడాక ఇప్పుడు నా ఆరోగ్యం బాగా కుదిరిపడింది. మోకాల నొప్పులు అనేది పూర్తిగా తగ్గినాయి. వెన్ను నొప్పి కూడా తగ్గింది. ఇప్పుడు నా వ్యాపారం నేను చాలా బాగా చేసుకోగలుగుతున్నాను. నేను బయట తిరగలుగుతున్నాను. లాంగ్ ట్రిప్ కూడా వెళ్ళగలుగుతున్నాను. నాకు ఎటువంటి నొప్పులు కూడా లేవు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆయుర్వేదిక్ అంటేనే చాలా చాలా ముఖ్యమైనది అని నాకు తగ్గింది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఒక్కసారి వాడి చూడండి, ఆ తర్వాతే హాస్పిటల్కి వెళ్ళండి. కేవలం 10 రోజుల్లో ప్రభావం మొదలై 45 రోజుల్లో మోకాలలో గుజ్జును పెంచి నొప్పులను మటుమాయం చేస్తుంది. AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ సంవత్సరాల తరబడి మోకాల నొప్పులతో బాధపడేవారు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కు కూడా సిద్ధమైన వారు AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ వాడి వారి జీవితాలలో ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నారు. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. AR ప్లస్ ఆయుర్వేద క్యాప్సూల్స్ భరించలేని మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు, కీళ్లు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఈ రోజే వాడడం ప్రారంభించండి. AR ప్లస్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవార్పేటలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో చంద్రశేఖర్, లక్ష్మి అనే దంపతులు 2 దుకాణాలలో వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ దుకాణ సముదాయ నిర్మాణానికి కాలనీ కమిటీ 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసి అగ్రిమెంట్ రాసుకున్నారు. దీంతో చంద్రశేఖర్ కు డబ్బులు సమకూరకపోవడం, కమిటీ ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ దంపతులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాలనీ వాసుల వైఖరిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం దుకాణాల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో నిర్మల్లోని ఆర్యవైశ్యులు దుకాణాలను మూసి సంఘీభావం తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దంపతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్గానిక్ పాయిజన్ తీసుకున్నారు. హస్బెండ్ కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఆయన కాన్షియస్నెస్ ఇంకా బాగాలేదు. ఈస్ కన్ఫ్యూజ్డ్ అండ్ డ్రౌసీ. ఈస్ మోర్ అన్స్టేబుల్. వైఫ్ కొంచెం బెటర్గానే ఉన్నారు. అంటే ఇది 48 to 72 hours కొంచెం బెటర్ అయినా కానీ till 7 days దాని పాయిజనింగ్ అనేది ఉంటుంది. వెలుగు మందులు కానీ అన్ని మందులు స్టార్ట్ చేశాము. అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఏం చెప్పలేదు. నా పేరు సులోచన. నా కొడుకు చంద్రశేఖర్, కోడలు లక్ష్మి. చింతకుంట వాడక మైదానం బాగా టార్గెట్ బాగా ఇస్తుంది. వారం రోజులు అనిస్తున్నాం. చక్కగా అన్నం తింటలేదు. ఏ టెన్షన్లో చేసిన సంతకం ఇప్పుడు బాగా టార్చర్ పెడుతున్నాం. టార్చర్ ఉంది ఇదైపోయింది. పైసలు కూడా చింతకుండా వాడకట్టు అందరు గడిచి ఉంటారు. ఇక కాకపోతే అందరు ఉంటుంది. సొంతం అయిపోయింది. మడిగలని అన్ని కాంపౌండ్ ఆలు కట్టుకున్నాం. దాని గురించి కాంపౌండ్ ఆలు చేస్తామంటారు. పైసలు రావాలి. సంతకం పెట్టు తప్పైపోయింది. టార్చర్ పెట్టుకున్నారు. ఏమన్నంటే మడిగలా వేసుకో, పైసలు కట్టు, గొడవ స్థలం అది మా స్థలం మాకుండగా మా మీరు టార్చర్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిరసన కార్యక్రమాలతో కదం తొక్కుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అలాగే నకరేకల్లోని మెయిన్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాయకత్వం
ఓడవలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటే ఓడవలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి మరి మనం అందరం ఈ మధ్య కాలంలో మన కార్యక్రమాలు కూడా లేవు కాబట్టి ఈ రూపకంగా మీతో కలవచ్చని ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టినాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మరి ఈ నల్గొండ అభివృద్ధి ఏ విధంగా అవుతుందో మీరు చూస్తున్నారు. మీ గ్రామం మీ యొక్క వార్డులలో కూడా ఏ విధంగా అభివృద్ధి అవుతుందో. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో 700 మంది విద్యార్థులకు ఒకే బాత్రూం ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ బాత్రూంలు కట్టించడానికి ముందుకు వచ్చి 20 లక్షల చెక్కును కాలేజీ ప్రిన్సిపాల్ కు అందజేసేందుకు ప్రయత్నించారు. కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆ చెక్కును తీసుకోవడానికి నిరాకరించారు. ఆల్రెడీ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తానని చెప్పారు. ఉపయోగపడదు. ఇంకా ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకొని ఫస్ట్ పిల్లలను వీడైతే మనం బాత్రూమ్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి తీసుకుంటాడు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, 2 crores శాంక్షన్ అయింది కాబట్టి ఆ అమౌంట్ సరిపోవచ్చని అనుకుంటున్నా. ఒకవేళ సరిపోకపోతే ఇంకేమైనా వసతులకి ఏర్పాటు చేయడంలో ఇంకేమైనా అవసరం అయితే తప్పనిసరిగా మీతో మేము చెక్ తీసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరపు నిధులతో మిగతా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన. ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ రామాలయం వద్ద రోడ్డు ప్రమాదం. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, పాదచారుడికి తీవ్ర గాయాలు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.